He told me the line of the film. Amazing cinema. ఓకే తమన్ గారు సార్ ఇట్ ఈస్ సార్ మీరు బాగా స్లిమ్ అయిపోయారు సార్. ఏంటి సార్ సీక్రెట్ అది చెప్పొచ్చు కదా. నేను చాలా చెప్పాను సుమ గారు ఇంటర్వ్యూలో కూడా. నేను అదే వన్ మీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 yearsలో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్ళకుండా తగ్గాను, ఆర్గానిక్గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్ ఓజీ తమన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య వచ్చారా? అంటే ఓజీ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ ఓజీ అంటారు, బాలకృష్ణ గారితో చేస్తే నందమూరి తమన్ అంటారు, చిరంజీవి గారితో చేస్తే చెరుగు తమన్ అంటారు. వాట్స్ యువర్ మీ ఆరా ఏంటి? వాళ్ళతో అలా మింగిలిపోవడం వల్ల లేదండి, తెలుసు కదా చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమన్ అన్నారు. అది ఒక ఇదే అయిపోయింది. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అది ఒక్కొక్క సినిమాకి పేర్లు మారుతూ వెళ్తాయి అనమాట. అంటే ఇప్పుడు అక్కినేని తమన్ కూడా అంటారు లెనిన్ వచ్చిన తర్వాత. సో మనం ఏం చేస్తాం, ఓకే ఆ సినిమాకి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫ్యాన్స్ అంత మనల్ని నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ పేర్లు వాళ్ళ ఇంటి పేర్లు మనకి ఇచ్చేటప్పటికి అది ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతోంది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు మ్యాక్సిమం అచీవ్ దెమ్ ఇన్ అ బెటర్ వే. అండ్ దట్స్ ద ఓన్లీ సక్సెస్ అంతే. అండ్ మెయిన్ టౌన్స్ ఇప్పుడు చూసాం యాక్చువల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కువ ఈవెంట్స్ జరుగుతుంది. మీరు సెకండ్ టౌన్ విజయనగరం కూడా పెడుతున్నారని. అవును, వైజాగ్ 25th September చేస్తున్నాం అన్నమాట. అండ్ 2 towns కూడా బాగా డెవలప్ చేయాలని కాన్సెప్ట్స్ మీద. అవునా? ఓకే, ఆలోచిస్తాం, చెప్తాం. మీరున్నారుగా, గైడ్ చేయండి. షూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే తమన్ గారు ఇప్పుడు లాస్ట్ రకరకాల ఇంటి పేర్లన్నీ మీ పేరు ముందు తగిలిస్తున్నారు కదా, మీ ఒరిజినల్ ఇంటి పేరుని తెర మీదకి తీసుకురావచ్చు కదా. అది నాది ఒరిజినల్ ఇంటి పేరు ఘంటసాల అండి యాక్చువల్గా. సరే, అది ఆ పేరు నాకు అది ఏదో హెవీగా అనిపించింది, అందుకే కొంచెం నాకు చాలా బరువు అనిపించింది దాన్ని, ఆ బాధ్యతను ఎలా పెట్టాలని. సో అందుకే ఆ మొత్తం తీసేసి నేను తమన్ ఒక సోల్ఫుల్ పేరు పెట్టుకున్నాను. సో బికాస్ ఇండిపెండెంట్గా నాకు అలోన్గా గెలవాలి, నాకు ఫ్యామిలీ నేమ్స్ ఇవన్నీ ఉండి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఒక అది బరువు, ఆ బరువులో పరువు కూడా ఉంటుంది. అవన్నీ రెండు కాపాడడం చాలా కష్టం అని వదిలేసాను. సార్ తమన్ గారు, మీరు మా క్రికెట్ బాగా ఆడతారు కదా. మొన్న 15 years old అబ్బాయి వైభవ్ సూర్యవంశీ అబ్బాయి, మీ ఏం చెప్తారు అబ్బాయి పైన? ఇండియా సూపర్ స్టార్, నెక్స్ట్ ఇండియా సూపర్ స్టార్. ఒక ధోని, ఒక టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ లాగా ఇంకో సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ లాగా ఈజ్ 1 more సూపర్ స్టార్ అంతే. తన ఐ కాంటాక్ట్, బ్యాట్, దాని బ్యాట్ స్పీడ్ అన్ఇమాజినబుల్గా ఉంది. అది ఆ T20లో కొట్టడం చాలా కష్టం, అది ఓపెనింగ్లో ఇంకా కొట్టడం కష్టం. ఐ థింక్ దట్ బాయ్ ఇస్ అ వండర్ బాయ్, ఈజ్ అ బ్లెస్డ్ బాయ్ సూర్యవంశీ. కలవడానికి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ టైం, బట్ మరి ఇంత త్వరగా ఎంత హెవీ అయిపోవడం నాకు అర్థం కాలేదు కానీ. బట్ దట్ బాయ్ ఇస్ ఫ్యాంటాస్టిక్, ఈజ్ అ వండర్ కిడ్. ఓకేనే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు తమన్ గారికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఏవి విత్ లవ్. కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్?